నమస్కారం వీవర్స్ అని చెప్పుచు తన నిజ రూపమును నతనికి చూపిరి. అప్పుడతను హర్షనిర్భయుడై వినయవంతుడై, స్వామి జయ జయ, మీరు జగద్గురువులు, లోక దృష్టికి మానవులుగా కనబడుచున్నను మీరు త్రిమూర్త్యవతారమైన శ్రీ దత్తాత్రేయులే, విశ్వతారకులు, మీ చరణ దర్శనముచే కృతార్థుడనైతిని అని స్తుతించెను. స్వామివారు సంతసించి అతనితో, ఓ మాధవారణ్య, నీవు మంత్రసిద్ధి నొందితివి, శీఘ్రముగానే శాశ్వత బ్రహ్మ పదవి నొందెదవు. నీవు నిత్యము నరసింహోపాసన చేయుచున్నందున నేడు ప్రత్యక్షంగా నన్ను దర్శింపగలిగితివి అని చెప్పి అతనిని ఓదార్చి అచ్చటి నుండి శిష్య సమేతంగా గోదావరీ తీరమున నడుచుచు వాసర అను బ్రహ్మేశ్వరీ క్షేత్రమునకు వెళ్ళిరి. గోదావరి యందు స్నానమొనర్చుటకు గాను శిష్య సమేతంగా ప్రవాహమును సమీపించుచుండిరి. అదే సమయమునకు ఉదరశూలతో బాధపడుచు నొక బ్రాహ్మణుడు నది ఒడ్డున పొర్లుచు నదిలో పడి ప్రాణత్యాగమొనర్చ నుద్యుక్తుడయ్యెను. అతడిట్లు అనుకొనుచుండెను, నేను మహాపాపాత్ముడను, ఈ ప్రపంచమున నుండిననేమి ప్రయోజనము? ప్రాణులకు అన్నమే కదా జీవనాధారము. అన్నము తినక ఎవ్వరు బ్రతకజాలరు. అట్టి అన్నము నాకు శత్రువయ్యెను. ఇట్టి నేను మరణించుటయే శ్రేష్టము అని అనుకొనుచు గొప్ప పాషాణమును పొట్టకు కట్టుకుని భగవంతుని స్మరించుచు, దేవా, నేను భూమికి భారమైతిని. నేను పూర్వజన్మమున నెవ్వరికిని అన్నదానం మొనర్చనైతిని గాబోలు. బ్రాహ్మణుని సిద్ధాన్నమును అపహరించితినా? కపిల గోవు మేయుచుండ దాన్ని నచటి నుండి తరిమి వేసితినో? విశ్వాసఘాతమొనరించితినో? ఈశ్వరుని పూజింపనైతినో? గురువులను నిందించితినో? తల్లిదండ్రుల నవమానపరచితినో? ఇంటికి వచ్చిన అతిథిని ధిక్కరించి వెడలగొట్టితినో? వనమును దగ్ధమొనర్చితినో? తల్లిదండ్రుల త్యజించి మృష్టాన్నమును గుడిచితినో? ఏ పాపము వలననో నేనిట్టి కష్టములననుభవించుచున్నాను. స్వామీ, నన్ను రక్షించి కాపాడుము అని పలుకుచు ప్రవాహంలోకి దిగుచుండ నదే సమయమున శ్రీ స్వాములవారు అతనిని చూచుట తటస్థించెను. అప్పుడు వారు శిష్యులతో, ఎవ్వడో గంగలో పడి ఆత్మహత్య గావించుకొనబోవుచున్నాడు. మీరు వెళ్ళి వెంటనే అతనిని ఒడ్డునకు తీసుకుని రండు అని ఆజ్ఞాపించెను. శిష్యులట్లే పరుగున పోయి వానిని గురు సమీపమునకు తీసుకొని వచ్చిరి. అప్పుడు వారు, ఓ బ్రాహ్మణ, ఆత్మహత్య మహాదోషము కదా. ప్రాణములనిట్లు ఎందులకు నదిలో త్యాగము చేయ నుద్యుక్తుడవైతివి అనిరి. అప్పుడు అతడిట్లనెను, యతీశ్వరా, నేను చెప్పి ప్రయోజనమేమి? నేను భూమికి భారముగా జన్మించితిని. పక్షమునకు గాని మాసమునకు గాని ఒక్కసారి భుజించినను శూలబాధచే మరణబాధ నొందుచుంటిని. ఆ కష్టము భరించలేక నీ శరీరమును త్యజించ నుద్యుక్తుడనైతిని. శరీరము అన్నమయము కదా. అన్నము నాకు శత్రువయ్యెను. నేను జీవించుటెట్లు అనెను. అప్పుడు గురుమూర్తి, ఓయి భయపడకుము, నీ వ్యధ నేటితో తీరెను.
నీవు మృష్టాన్నమును భుజించవచ్చును అని అనుచుండా అదే సమయమునకు ఆ గ్రామాధికారియగు ఒక బ్రాహ్మణుడు స్నానార్థమచ్చటకు వచ్చుట తటస్థించెను. బ్రాహ్మణుడు గురుమూర్తిని చూచుటతోడనే భక్తితో సమీపించి మనోవాక్కాయ కర్మలచే వందనమాచరించెను. అప్పుడు స్వామివారు ఆ బ్రాహ్మణుని చూచి, నీ పేరేమి, నీ నివాసమెక్కడ అని ప్రశ్నింప, అతను, అయ్యా, నేను అపస్తంభ శాకీయుడను, బ్రాహ్మణుడను, కౌండిన్యస గోత్రమున జన్మించి తిని, నా పేరు సాయందేవుడందురు. కడగంచి మాకు నివాస స్థానము. ఉదర పోషణ నిమిత్తము ఈ గ్రామాధిపతి అయిన యవనరాజు యొక్క సేవ చేయుచున్నాను. ఇచ్చటకు వచ్చి 1 సంవత్సరమయ్యెను. నేడు మీ దర్శనమయ్యెను. నేను ధన్యుడనైతిని. నా జన్మ కృతార్థమయ్యెను. నా జన్మాంతర దోషములు కూడా మీ దర్శనముచే నశించెను. మీ బోటి మహాత్ముల అనుగ్రహమునకు పాత్రుడనైన వాడు తప్పక భవార్ణమును దాటగలడు. అట్టి దర్శనము నేను అప్రయత్నంగా నాకు గటిల్లెను. గంగా దర్శనము వలన పాపము, చంద్రుని సాన్నిధ్యము చే తాపము, కల్పతరువు వలన దైన్యము నశించును. మీ బోటి సత్పురుషుల దర్శనము పాపముల, తాపముల, దైన్యములను కూడా చేయు సమర్థము అని చెప్పుచు భక్తితో వారి పాదముల స్పర్శించి నమస్కరించెను. అప్పుడు స్వామివారు అతనిని ఓదార్చి సమీపమున కూర్చుండబెట్టుకొని అతనితో నిట్లు చెప్పుచున్నాడు, నీవు ఈ బ్రాహ్మణుని ఇంటికి తీసుకొని పొమ్ము. ఇతను ఆకలితో బాధపడుచున్నాడు. శూల వ్యాధితో పీడితుడు కూడాను. అయినను శంకించక ఇతనికి ఈ రోజున ఇష్టాన్నమిమ్ము. నేటితో ఈతని బాధ శమించును అనిరి. ఆ మాట విని సాయందేవుడను బ్రాహ్మణుడు, స్వామి, నిన్నటి దినమున నెలకు గాను ఈ గ్రామమున నితడు భుజించెను. అందుచే నింత బాధ నొందుచున్నాడు. నేడితనికి అన్నమెడితినేని తప్పక నాకు బ్రహ్మహత్య ఘటిల్లును. ఏమి చేయుదుననెను. అప్పుడు గురుమూర్తి, ఈ రోజున అన్నమే ఇతనికి ఔషధము కాగలదు. నా ఆజ్ఞ అయ్యను కాన సంశయించక గారెలు, పరమాన్నము సమేతంగా భోజనమిడుము అనిరి. అందులకు సాయందేవుడు అంగీకరించి, స్వామి, మీరు కూడాను శిష్య సమేతంగా మా ఇంటికి భిక్షకు దయచేయుడని ప్రార్థించ, అందులకు స్వామివారు అంగీకరించిరి. సాయందేవుడు అతి హర్షము నొంది, ఓ నామధారక, ఈ రోజున శిష్యులతో గురుమూర్తియు ఆ బ్రాహ్మణుడును కలిసి సాయందేవుని గృహమునకు వెడలిరి. ఆ బ్రాహ్మణుడు పతివ్రతయగు అతని భార్యను కడు సంతసించిరి. భార్యాభర్తలిద్దరూ గురుమూర్తిని ఉత్తమ విధిని పూజించిరి. ఆనాటి విచిత్రమగు పూజా విధానమును నీకు చెప్పుచున్నాను. వారు ప్రత్యేకంగా ముగ్గులతో రంగవల్లులు తీర్చిరి. అష్టదళ పద్మము చిత్రించిరి. పంచరంగులతో నా స్థలమును అలంకరించిరి. సాష్టాంగంగా నమస్కరించి గురుమూర్తిని, శిష్యులమగు మమ్మును ప్రత్యేక చిత్రాసనముల కూర్చుండబెట్టి షోడశోపచారములచే పూజలు గావించిరి. పంచామృతాలతో గురుమూర్తి పాదములకు రుద్రాభిషేకమునర్చిరి.
ఆ పాదతీర్థమును పాత్రాంతరమున గ్రహించి ఆ పాదతీర్థమునకు కూడా నీరాజనం ఇచ్చిరి. అట్లే మిగిలిన వారికి కూడా పూజలు గావించి పుష్పాంజలి సమర్పించి సాయందేవుడను ఆ భక్తుడు గురుమూర్తికి నమస్కరించెను. గురుమూర్తి అతని భక్తికి సంతసించి మీ వంశము వృద్ధి నొందును, మీ వంశము వారందరూ నా భక్తులై ఉందురు అని ఆశీర్వదించెను. అనంతరము ఆ పతివ్రత పత్రములిడి మాసాపూపములు భక్షభోజ్య పరమాన్న సమేతంగా వడ్డించెను. స్వామివారితో పాటు ఉదర వ్యాధితో బాధపడు బ్రాహ్మణుడు కూడా తనకా వ్యాధి యున్నదన్న సంగతియు మరిచి యథేష్టముగా పూజించెను. గురుమూర్తి కృపాదృష్టిచే నాటితో అతని వ్యాధి సమూలంగా పోయెను. పరుషవేది సోకినంతనే ఇనుము బంగారమైనట్టులా గురుమూర్తి దృష్టి మాత్రము చేతనే ఆ బ్రాహ్మణుడు నిరోగి అయ్యెను, ఆరోగ్యవంతుడయ్యెను. సూర్యోదయమగుట చేతనే అంధకారము ఎటుల నశించునో గురుకృపచే శిష్యుని దైన్యము అట్లు నశించును. నామాధారక ఏమి చెప్పుదు, గురుకృప ఎవ్వరి యందు ప్రసరించునో వారి జన్మాంతర దోషములు నశించును. ఇక వ్యాధి మాట చెప్పనేలా, ఇది అంతయు గురుభక్తి ప్రభావము అని సిద్ధముని నామాధారకునితో చెప్పెను. శ్రీగురు చరిత్ర యందలి 13వ అధ్యాయము సమాప్తము. వీవర్స్, ఈ చరిత్ర పారాయణ చదివినందున విన్నందున మనకున్న కఠిన సమస్యలు తొలగును, అతి కష్టమైన రోగాలు కూడా బాగుపడును, నశించును. జై గురుదత్త. శ్రీ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. వీవర్స్, రేపు శ్రీ గురు చరిత్రలోని 14వ అధ్యాయం చదువుకుందాము. మీరంతా వినండి. మనోరథ సకల కోరికలు ఫలించును. ఈ 14వ అధ్యాయము పారాయణ చేసిన విన్నా. జై గురుదత్త. శ్రీ గురుదత్త.